హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పచ్చి నెత్తళ్ళ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. అది కూడా ఎక్కువ గ్రీన్ చిల్లీస్ వేసుకొని ప్రిపేర్ చేసుకుందాం. ఫిష్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అని అందరికీ తెలిసిందే కదా. చేపల్లో మనకి కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్, B12, విటమిన్ ఏ, విటమిన్ డి, ఈకే, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా అనేకమైనవి మనకి లభిస్తాయండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల మన రక్తనాళాల్లో బ్లడ్ ఫ్లో చక్కగా జరగడానికి యూజ్ అవుతుంది. గుండె జబ్బులు రాకుండా బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఎముకలు బలంగా ఉండడానికి ఈ చేపలు ఎంతో ఉపయోగపడతాయండి. వండే ముందు క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రాపర్గా కుక్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఈ ఫుడ్ వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. మనం సింపుల్గా నూనెలో ఏమీ వేయించకుండా జస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపేసి వండేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చేపల కూరలో చింతపండు అలాగే గ్రీన్ చిల్లీస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఆ రెండు లేకపోతే టేస్ట్లెస్ అనే చెప్పాలండి. ముందుగా నేను 1/2 kg పచ్చినెత్తలు తీసుకుంటున్నాను. వీటి టైలు, హెడ్, పొలుసు అంటే పాయిజనస్ పార్ట్స్ అన్నీ తీసేసి క్లీన్ చేసుకోవాలి. చేపలకి సైడ్స్, స్టమక్ దగ్గర లోపల ఉన్నటువంటి వేస్ట్ కూడా తీసేసి క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసిన తర్వాత చూడండి, చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ప్రాపర్ క్లీనింగ్ అనేది కంపల్సరీ అండి. క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపి 2 times సాల్ట్ వేసి వాష్ చేసుకుందాం. ఇలా క్లీన్ చేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకా ఏమైనా ఉంటే దానిలో పోతాయి. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో, తినాలనిపిస్తుంది కదా. పచ్చివి తినకూడదు కదా, వండాక తిందాం. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చిని కడిగి కట్ చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ని మిక్సీలో వేసి పేస్ట్ చేస్తే ఏమి బాగోదండి. అలా అని పెద్ద ముక్కలుగా కోసేసిన ఉల్లిపాయ పచ్చిగా అనిపిస్తుంది. సో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదా చాపర్లో వేసుకొని చాప్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ప్రిపేర్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయినాయండి. ఒకసారి తెలుసుకుందాం. క్లీన్ చేసినటువంటి పచ్చినెత్తళ్ళు 1/2 kg, కొంచెం చింతపండు పులుపుకి సరిపడినంత. చాలామంది వేసుకోరండి చింతపండు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చేపల కూర అనేది. అలాగే 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసినవి. పచ్చిమిర్చి వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఆయిల్ 4 tablespoons, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్. కొంచెం కరివేపాకు, అలాగే స్పూన్ స్పైసెస్ పౌడర్ అండి. ధనియాలు, షాజీరా, జీలకర్ర, మిరియాలు, అలాగే బే లీవ్స్, చెక్క, లవంగ వీటితో చేసినటువంటి పౌడర్ అండి. పసుపు 1/2 tablespoon, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 tablespoon. అల్లము వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఫ్రెష్గా తీసుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈక్వల్ క్వాంటిటీలో మాత్రమే తీసుకోవాలి. అల్లం ఎక్కువైనా వెల్లుల్లి ఎక్కువైనా కర్రీ అనేది చాలా చేదుగా అనిపిస్తుంది. కారం 1.5 tablespoon, సాల్ట్ 1.5 tablespoon, అలాగే కట్ చేసినటువంటి కొత్తిమీర. 1 glass వాటర్ కూడా తీసుకుందామండి. ఈ 1 glass వాటర్లో కొంచెం వాటరు ఈ చింతపండులో వేసుకొని నానబెట్టుకుందాం ఒక 5 minutes. తర్వాత ఇలా స్క్వీజ్ చేసుకొని ఈ టామరిన్ జ్యూస్ని పక్కన పెట్టుకుందాం కలుపుకోవడానికి. కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పచ్చి నెత్తలలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు, అలాగే ఈ స్పైసెస్ పౌడర్ ఉంది కదండి, అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కారం, ఉప్పు ఇవన్నీ ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఏ విధానంలోనే ఉంటుందండి టేస్ట్ అనేది, కర్రీ యొక్క టేస్ట్. అలా అని మ్యారినేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ విధంగా 2 to 3 minutes వరకు ఈ విధంగా మిక్స్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందామండి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని మరలా బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా ఈ కారము, ఉప్పు ఇవన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కూడా కలిపిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత చింతపండు జ్యూస్ ఉంది కదండి, ఆ చింతపండు జ్యూస్ కూడా దీంట్లో వేసేసి కలుపుకోవాలి. చేసినట్టు
వన్ బై వన్ ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలండి. చింతపండు పులుసు ముందుగా పోసేసి కలిపేస్తే అంత టేస్ట్ అనిపించదు. ఈ విధంగా కలుపుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ కలిపి మిక్స్ చేసిన తర్వాత ఇందాక మిగిలిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ కూడా దీనిలో పోసేసి ఇంకా కుక్ చేసుకోవడమేనండి. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పెట్టేసి కుక్ చేసుకున్నామండి. ఈ లిడ్ని క్లోజ్ చేసేసి కుక్ చేసుకుందాం కొన్ని నిమిషాల వరకు. పెట్టుకొని కుక్ చేసేసుకోవచ్చండి. దగ్గర పడినప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవచ్చు. బెల్లం మామూలుగా రావట్లేదండి, ఒకసారి చూద్దాము ఎలా ఉడుకుతుందో. చూసారా ఏ విధంగా ఉడుకుతూ ఉందో. ఉడకకముందే తినేయాలనిపిస్తుంది కదా, అప్పుడే వద్దులేండి, ఉడికాకే తిందాము కదా. లిడ్ క్లోజ్ చేసి కాసేపు ఇంకా కుక్ చేసుకుందాము. చూసారా కొంచెం వాటర్ ఉన్నాయండి. ఇలా వాటర్ ఉన్నప్పుడు ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కింద అడుగు అంతా అంటుతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకా ఉడికిందండి, స్టవ్ ఆపేద్దాం. ఇంకా చూసారు కదండి, ఈ పచ్చి నెత్తళ్ళ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మీకు తినాలనిపిస్తుంది కదా, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. పచ్చిమిర్చి అలాగే చింతపండు వేస్తేనే టేస్ట్ అనేది ఎక్సలెంట్ ఉంటుందండి. ఈ కర్రీ 2 or 3 days వరకు పాడవకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుంది. చక్కగా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినండి. చూసారా ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా, మీకు తినాలనిపిస్తుంది కదా. మీరు కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.